హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంకే డిజైన్స్ కస్టమైజ్ యువర్ ఫ్యాషన్. సో ఈరోజు మనం ఈ మెజర్మెంట్స్తో బ్లౌజ్ కటింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది తెలుసుకుందాము. మీకు ఒక లైన్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడి నుంచి మీ లెంత్ ఆఫ్ ద బ్లౌజ్ ఎంతైతే ఉందో అంతవరకు మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడికి వచ్చేసి 15 ఇంచెస్ ఈ బ్లౌజ్ లెంత్ వచ్చేసి. సో 15 ఇంచెస్ యాజ్ ఇట్ ఈజ్ మార్క్ చేసుకుంటాము. ఇక్కడి నుంచి స్టిచ్చింగ్ కోసం ఎక్స్ట్రాగా క్వార్టర్ ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువలో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకుంటాం. సో ఈ విధంగా చేసుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ ఒక లైన్, కటింగ్ ఒక లైన్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఓకే, ఈ విధంగా స్ట్రైట్గా మార్కింగ్ అనేది చేసుకున్నాము. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి అసలు బ్లౌజ్ కటింగ్ ఎలా ఏంటి అనేది మనకి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఆర్మ్ డౌన్ తీసుకోవాలి. ఫస్ట్ వేస్ట్లో చూసుకుందాము. సో వేస్ట్ ఎంతవరకు పెట్టాలి ఏంటి అనేది చూద్దాము. సో వేస్ట్ వచ్చేసి ఇక్కడ ఎంత వచ్చింది, 34 ఇంచెస్. ఓకే, 34 ఇంచెస్ డివైడెడ్ బై 4 చేస్తాం. సో 34 డివైడెడ్ బై 4 చేస్తే 8.5 ఇంచెస్ అనేది వస్తుంది. ఓకే, 34 డివైడెడ్ బై 4 అంటే 8.5 ఇంచెస్. సో 8.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాము. ఇది కాకుండా ఎక్స్ట్రాగా ఒక 3/4 ఇంచ్ అనేది మార్కింగ్ చేసుకుంటాము. సో ఇక్కడ మనం వేస్ట్ అనేది కన్ఫర్మ్గా చేస్తాం. సో వేస్ట్ ఎంత, వేస్ట్ డివైడెడ్ బై 4 ప్లస్ 3/4 ఇంచ్. ఇది డాట్ కోసం అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఇప్పుడు ఆర్మ్ డౌన్ అనేది ఎంత మార్క్ చేయాలి అనేది తెలియాలి. సో ఆర్మ్ డౌన్ మార్క్ చేయడం కోసం మనకి ఒక ఫార్ములా ఉందండి. అది ఏంటి అంటే చెస్ట్. సో చెస్ట్ వచ్చేసి 38 ఇంచెస్. సో 38 ఇంచెస్లో డివైడెడ్ బై 6 చేస్తాం. సో 38 ఇంచెస్లో 6th పార్ట్ అనేది మనం తీసుకుంటాం. అంటే 38 డివైడెడ్ బై 6.3 ఇంచెస్ వచ్చింది కదా. 6.3 ఇంచెస్కి ప్లస్ ½ ఇంచ్ 0.5 ఇంచ్ అనేది యాడ్ చేసుకుని 6.8 ఇంచెస్ అనేది మార్క్ చేసుకుంటాము. ఇక్కడ 6.8 ఇంచెస్ అనేది ఎందుకు మార్క్ చేస్తున్నాము అంటే ఇక్కడ ఆర్మ్ హోల్ వచ్చేసి ఎక్కువ ఉంది, 18 ఇంచెస్ వరకు ఉంది. సో 18 ఇంచెస్ వరకు ఉన్నప్పుడు మనం బై 6 చేసి ఈ వాల్యూ పెట్టినట్టయితే మనకి ఆర్మ్ హోల్ అనేది తగ్గిపోతుంది. అందుకోసం దీనికి ఒక ½ ఇంచ్ ఎక్స్ట్రాగా కలుపుకోవాలి. సో టోటల్గా ఎంత వచ్చింది, 6.8 ఇంచెస్ అనేది వచ్చింది. సో స్టార్టింగ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని 6.75 ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మనం ఆర్మ్ హోల్ అనేది ఇక్కడ చెక్ చేసుకోవాలండి. ఇలా ఆర్మ్ హోల్ డ్రా చేసిన తర్వాత ఖచ్చితంగా చెక్ చేసుకున్న తర్వాతనే కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఎంత పెట్టాము, 6.8 ఇంచెస్. ఇక్కడ ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.75 ఇంచెస్ పెట్టాం కదా. దీనికి ఒక ½ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. ఓకే, ఒక ½ ఇంచ్ అనేది తగ్గించి మనం షోల్డర్ పెడతాం. సో షోల్డర్ ఇక్కడ ఇది ఎంత పెడతాము అంటే ఫస్ట్ మనం నెక్ తీసుకోవాలి. సో నెక్ వచ్చేసి మీ చెస్ట్ వాల్యూలో 12th పార్ట్ని మనం నెక్ కింద తీసుకుంటాం. సో ఆర్మ్ డౌన్కి వచ్చేసి 6th పార్ట్ని తీసుకుంటాము. అలాగే నెక్కి వచ్చేసి 12th పార్ట్ని తీసుకుంటాం. 38 డివైడెడ్ బై 12 దట్ ఈక్వల్ టు 3.1 ఇంచెస్. సో 3.1 ఇంచెస్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుందాం. ఓకే, 3.1 ఇంచెస్. ఇక్కడ 3.1 ఇంచెస్ మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకు అంటే ఇది 10 ఇంచెస్ డీప్ కాబట్టి. సో 10 ఇంచెస్ డీప్ అనుకున్నప్పుడు మీరు ఒక ½ ఇంచ్ తగ్గించే తీసుకోండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది, 6.75 ఇంచెస్ వచ్చింది కదా. మనం ½ ఇంచ్ పెంచి ఇక్కడ మార్క్ చేసాం కదా, అదే ½ ఇంచ్ తగ్గిస్తే ఎంత అవుతుంది, 6.25 ఇంచెస్ వస్తుంది. సో అదే 6.25 ఇంచెస్ని ఇక్కడ మీరు మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, 6.25 ఇంచెస్ని ఈ విధంగా మార్క్ చేసుకుంటారు. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి ఎంత, 10 ఇంచెస్ వరకు మనం నెక్ డీప్ తీసుకున్నాం కదా. సో 10 ఇంచెస్ అంటే డీప్ చాలా ఎక్కువ. సో అంత నెక్ డీప్ తీసుకున్నప్పుడు మనకి షోల్డర్ జారకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం అడ్జస్ట్మెంట్స్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలి. ఇక్కడ అడ్జస్ట్మెంట్ ఎలా చేసుకుంటాము అంటే ఇక్కడ ఎంత పెట్టాము, 6.25 పెట్టాం కదా. సో ఇక్కడ 6.25కి ఒక ½ ఇంచ్ పెంచి ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. ఒక ½ ఇంచ్ పెంచి మార్క్ చేస్తాం అన్నమాట. ఇప్పుడు చూడండి, ఇక్కడ నుంచి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసాం. అంటే కొంచెం క్రాస్ అనేది వచ్చింది. ఇది ఎందుకు అంటే 10 ఇంచెస్ డీప్కి మాత్రం ఇట్లాగే ట్రై చేయాలి. ఓకే, ఇక్కడ నుంచి ఇప్పుడు
చెస్ట్ వాల్యూ చూడండి 38 డివైడెడ్ బై 4 చేయాలి. సో చెస్ట్లో 4th పార్ట్ అనేది తీసుకుంటాం. అంటే 38 డివైడెడ్ బై 4 దట్ ఈక్వల్ టు 9.5 ఇంచెస్ వచ్చింది. బట్ 9.5 ఇంచ్లో మీరు 1/4 ఇంచ్ తగ్గించి మార్క్ చేసుకోవాలి ఎప్పుడు కూడా. ఎందుకంటే 10 ఇంచెస్ డీప్ ఉంది కాబట్టి మీరు 9 ఇంచెస్ వరకు మీరు నార్మల్ ఎంతైతే మీ మెజర్మెంట్ ఉంటుందో అంత పెట్టుకోవచ్చు. బట్ డీప్ పెరిగే కొద్దీ మనం చెస్ట్లో వాల్యూ అనేది తగ్గించాలి. తగ్గించకపోతే షోల్డర్ డ్రాప్ అనేది కంపల్సరీ అవుతుంది. సో అందుకోసం 9.5 మైనస్ 0.25 ఇంచ్ తగ్గిస్తే 9.25 ఇంచెస్ అనేది మనం పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ నుంచి 9.25 ఇంచెస్ 1/4 ఇంచ్ తగ్గించి 9.25 ఇంచెస్కి నేను మార్క్ చేస్తున్నాను. సో యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి చూడండి. సో ఎంతైతే మనం మార్క్ చేసామో దాన్ని హాఫ్ చేసుకుంటాము. యాజ్ ఇట్ ఈస్ ఆర్మ్ హోల్ డౌన్కి సరే ఇక్కడ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ కిందకి మార్క్ చేసుకుని ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకుని కర్వ్ స్కేల్తో మనం కర్వింగ్ అనేది డ్రా. ఓకే, ఈ విధంగా కర్వ్ స్కేల్ తీసుకుని కర్వింగ్ అనేది కరెక్ట్గా ఈ లైన్ ఈ 3 కోయిన్సైడ్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. ఇక్కడ 1 ఇంచ్ పెట్టాలా 1.5 ఇంచ్ పెట్టాలా ఇవన్నీ వద్దు. ఇలాంటి ఒక స్కేల్ ఉంటే కనుక యాజ్ ఇట్ ఈస్ పెట్టి ఇట్లా డ్రా చేసేయండి సరిపోతుంది. ఈ విధంగా మార్కింగ్ అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. సో 18 ఇంచెస్ ఆర్మ్ హోల్ అంటే మీకు 9 ఇంచెస్ రావాలి. సో 9 ఇంచెస్ అనేది వచ్చిందా లేదా. పైన ఈ ఎక్స్ట్రాగా ఉన్నది ఖర్చు కోసం వదులుకున్నాం, స్టిచ్చింగ్ కోసం వదులుకున్నది. ఇక్కడ కూడా ఒక 1/4 ఇంచ్ కన్నా 1 పాయింట్లో ఖర్చు కోసం వదిలి ఇక్కడ నుంచి జాగ్రత్తగా ఈ విధంగా మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి, చూసారు కదా కరెక్ట్గా 9 ఇంచెస్ అనేది ఆర్మ్ హోల్ వచ్చింది. సో మనం పర్ఫెక్ట్గానే డ్రా చేసామన్నమాట. సో మనం ఎంతైతే ఇక్కడ మనం నెక్ డ్రా చేసామో మిగతాదంతా షోల్డర్ కోసం వదిలేస్తాం అనమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ విడ్త్ ఎంత డ్రా చేసాము 3.1 ఇంచెస్ కదా ఇక్కడ డ్రా చేసాము. సో 3.1 ఇంచెస్. ఇక్కడ నుంచి నెక్ డీప్ వచ్చేసి 10 ఇంచెస్ అని చెప్పాను కదా. సో 10 ఇంచెస్ అంటే యాజ్ ఇట్ ఈస్ 10 ఇంచెస్ పెట్టుకోవద్దు. సో 10 ఇంచెస్ పెట్టినట్లయితే మీరు స్టిచ్ చేసేసరికి అది 10.25 ఇంచెస్ అంటే 1/4 ఇంచ్ పెరిగిపోతుంది. సో ఎప్పుడు కూడా నెక్ డీప్ డ్రా చేసుకున్నప్పుడు ఒక 1/4 ఇంచ్ తగ్గించి పెట్టుకోండి. మీరు డ్రా చేసేసరికి యాజ్ ఇట్ ఈస్ 10 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. సో నేను ఇప్పుడు 9.275 ఇంచెస్కి ఈ విధంగా డ్రా చేశాను. సో ఈ విధంగా డ్రా చేసిన తర్వాత ఇక్కడ నుంచి కూడా స్ట్రైట్గా ఒక లైన్ అనేది ఈ విధంగా ఫామ్ చేసుకోవాలి. అండ్ అలాగే ఇక్కడ ఎంతైతే 3.1 ఇంచ్ అనేది వచ్చిందో ఇక్కడ ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకుని మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ లేదా 1/2 ఇంచ్ వరకు కూడా మీరు మార్క్ చేసుకోవచ్చు మీ షేపింగ్ కోసం అనమాట. ఓకే, నేను 1/2 ఇంచ్ అంటే ఇక్కడ 3 ఇంచెస్ పెడితే 3.1 ఇంచెస్ పెడితే ఒక 4 పాయింట్స్ ఎక్కువగా మార్క్ చేశాను. అది మీ ఇష్టం. ఓకే, అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఇంకొకటి ఉందండి. అదేంటి అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతైతే వాల్యూ ఉందో 3.1 ఇంచెస్ అదే 3.1 ఇంచెస్ అనేది మ్యాక్సిమం ఇక్కడ వరకు క్యారీ అయ్యేలాగా చూసుకోండి. ఓకే, ఇక్కడ వరకు 3.1 ఇంచెస్ అనేది క్యారీ అవ్వాలి. సో 3.1 ఇంచ్ క్యారీ అయితేనే మీకు ఇక్కడ ముడతలు రాకుండా ఉంటుంది. సో ఇక్కడ ఎంతైతే మనం విడ్త్ పెట్టామో ఇక్కడికి వచ్చే వరకు కూడా అంతే విడ్త్లో వస్తుందా లేదా అనేది చూసుకుని ఈ నెక్ అనేది డ్రా చేయడం స్టార్ట్ చేయండి. ఓకే, ఈ విధంగా డ్రా చేసేసిన తర్వాత సో బ్యాక్ షేప్ నేను ఇక్కడైతే ఎటువంటి మోడల్స్ చూపించట్లేదండి. ముందు బేసిక్స్ రౌండ్ నెక్స్ అనేవి బాగా వచ్చినట్లయితే మనం మిగతావి అనేది చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీకు ప్యాటర్న్ మేకింగ్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే సో నాకు దయచేసి తెలియచేయండి. మ్యాక్సిమం ఆ వీడియోసే చేయడానికి నేను ఎక్కువగా ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి మనం 8.5 కదా దీన్ని హాఫ్ చేసుకుంటాము. సో కరెక్ట్గా డాట్ అనేది ఇక్కడికి వస్తుంది. ఓకే, ఈ విధంగా డాట్ మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా పైకి 5 ఇంచెస్ వరకు మనం మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్ వరకు చేసుకోవచ్చు. 1/4 ఇంచ్ తగ్గించుకుని 7.75 ఇంచెస్ వరకు కూడా మార్క్ చేసుకోవచ్చు. మరి దీనికి ఆనుకునేలాగా మాత్రం చేయొద్దు. ఎందుకు అంటే ఈ నెక్ ఇది రెండు ఒకటే ప్యారలల్ లైన్ ఒకటే లైన్లోకి కోయిన్సైడ్ అయ్యేలాగా టచ్ అయ్యేలాగా మాత్రం చేయకండి. అలా చేస్తే నెక్ షేప్ అవుట్ అయిపోతుంది, బ్లౌజ్ కూడా షేప్ అవుట్ అయిపోతుంది. సో కొంచెం ఒక్క 1/2 ఇంచ్ అనేది తగ్గించే మార్క్ చేసుకోండి. సో ఇప్పుడు 3/4 ఇంచ్ ఉంది కదా, ఆ 3/4 ఇంచ్ని ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఎంతైతే మనం డాట్ కోసం వదులుకున్నామో ఆ డాట్ లెంత్ని ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే,
ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ 2 డాట్స్ని ఒకసారి క్లోజ్ చేసేసి మీరు కరెక్ట్ లైన్ అనేది ఫామ్ అవుతుందా లేదా అనేది చూడాలి. నేను ఒక్క నిమిషం చూపిస్తాను మీకు. సో ఈ విధంగా డాట్ని ముందు క్లోజ్ చేయండి. డాట్ని క్లోజ్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే స్ట్రైట్గా ఇక్కడి నుంచి స్ట్రైట్గా, ఓకే, ఈ విధంగా ఇక్కడ నుంచి స్ట్రైట్గా పెట్టి ఈ విధంగా చూడండి. ఓకే, ఎక్కడి వరకు అయితే ఇది స్ట్రైట్ వచ్చిందో ఆ స్ట్రైట్ లైన్లో ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్ట్రైట్గా అదే రెక్టాంగిల్ లైన్లో సో ఈ విధంగా ఇక్కడి నుంచి ఇక్కడికి ఎక్కడైతే వచ్చిందో ఆ లైన్ని ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇక్కడ కూడా ఎక్స్ట్రాగా ఖర్చు కోసం మీరు ఎంతైతే వదులుకోవాలనుకుంటున్నారో అంతవరకు ఈ విధంగా మార్క్ చేసుకోండి. సో ఇది కూడా అంతే సేమ్. ఓకే, ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనమాట. ఓకే, ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాము. సో బ్యాక్ పార్ట్ ఫస్ట్ డివైడెడ్ బై 4 మైనస్ 1/4 ఇంచ్. ఓకే, ఇది వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 ప్లస్ ½ ఇంచ్. ఓకే, ఇది వచ్చేసి ఇది ఎంతైతే తీసుకున్నామో దీనికి ఆర్మ్ డౌన్ మైనస్ ఆర్మ్ డౌన్ లెంత్ మైనస్ ½ ఇంచ్. ఇది టోటల్. ఓకే, మీకు మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయా? సో ఇది ఎంతైతే తీసుకున్నామో దీనికి ½ ఇంచ్ తగ్గించి ఇది మార్క్ చేసుకుంటాము. ఇది వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 6 చేసి దానికి ½ ఇంచ్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాము. ఇక్కడ వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 4 చేసి దానికి మైనస్ ½ ఇంచ్ మైనస్ ½ ఇంచ్ అనేది తీసేస్తాము. సో ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్ ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ మీద ప్లేస్ చేసుకుని సో ½ ఇంచ్ పైకి ఈ విధంగా మార్క్ చేసుకున్నాం కదా. సో ఎక్కడైతే మీరు చెస్ట్ మెజర్మెంట్ బ్యాక్ ఎంతైతే డ్రా చేస్తారో సేమ్ అంతే పెట్టుకోండి ఫ్రంట్ కూడా. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారు అంటే బ్యాక్ ఎంత పెట్టాం మనం 6/4 అంటే 6 3/4 సారీ 6 1/4 పెట్టాం కదా. 6 1/4 అనేది మనం బ్యాక్ సైడ్ పెట్టాము. సో బ్యాక్ సైడ్ కన్నా ఫ్రంట్ షోల్డర్ అనేది ½ ఇంచ్ తగ్గి ఉంటుంది కదా. సో అందుకోసం ఏం చేయాలంటే ఇక్కడ 5.75 ఇంచెస్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ నుంచి ఇక్కడికి 5.75 ఇంచెస్. సో ఈ లెంత్ వచ్చేసి ఎంత వచ్చింది 5.75 ఇంచెస్ అనేది ఈ విధంగా పెట్టుకుంటాం. సో ఈ చెస్ట్ లైన్ అనేది స్ట్రైట్గా మార్క్ చేసుకోవాలి. సో ఎంతైతే మనం పెట్టామో ఇక్కడ సో అదే లైన్ని యాజ్ ఇట్ ఈస్ ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసిన తర్వాత ఇక్కడ 5.75 ఇంచెస్ పెట్టాం కదా. బట్ చెస్ట్ లైన్కి వచ్చేసరికి మనం బ్యాక్ ఎంతైతే ఉందో అంతా మనం మార్క్ చేసుకోవాలి. సో బ్యాక్ ఇక్కడ ఎంత పెట్టాము 6.5 ఇంచెస్ పెట్టాము. సో అదే 6.5 ఇంచెస్ని ఇక్కడ మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి 6.5 ఇంచెస్ యాజ్ ఇట్ ఈస్గా మార్క్ చేసుకోవాలి. ఓన్లీ షోల్డర్లో మాత్రమే తగ్గుతుంది, చెస్ట్ లైన్లో అనేది ఎలాంటి మార్పు లేకుండా స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. ఈ విధంగా మార్కింగ్ అయిపోయిన తర్వాత మీకు ఈ షోల్డర్ ఇక్కడ నుంచి ఎంతైతే ఉందో యాజ్ ఇట్ ఈజ్ షోల్డర్ని ఈ విధంగా పెట్టి మార్క్ చేసుకోవాలి. సో ఎక్కడి వరకు అయితే షోల్డర్ వచ్చిందో అక్కడి వరకు పెట్టి ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. సో ఈ ఫ్రంట్ ఏదైతే ఉందో ఇదే నెక్ లైన్ అనమాట. ఈ నెక్ లైన్ ఎంత చిన్నగా ఉంటే మనకి షోల్డర్ జారడం అనేది అంత తగ్గుతుంది. అలా అని మరీ తగ్గించేయద్దు. ఈ ఫ్రంట్ నెక్కి బ్యాక్ నెక్ ఒకేలా పెట్టడం వల్లే మనకి షోల్డర్ అనేది జారిపోయే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఓకే, ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ విధంగా ఇక్కడ వరకు వస్తుంది. బట్ మనం ఒక ½ ఇంచ్ పెంచుకున్నాం కాబట్టి ఈ విధంగా కొంచెం స్లాంట్ లైన్ అనేది వస్తుందన్నమాట. ఓకే, సారీ. సో స్లాంట్గా ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ నుంచి 6 ఇంచెస్ కదా. సో 6 ఇంచెస్ అంటే మనం 5.75 ఇంచెస్కి మార్క్ చేసుకుంటాం. 5.75 ఇంచెస్ అంటే సో ఇక్కడ ఎంత పెట్టాము ½ ఇంచ్ ఎక్స్ట్రాగా పెట్టాం. సో ఇక్కడ
ఎంత వచ్చింది నెక్ వాల్యూ అనేది 2.6 ఇంచెస్ వచ్చింది. సో 2.6కి ఒక హాఫ్ ఇంచ్ అంటే 3 ఇంచెస్ వరకు మనం ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కర్వింగ్ అనేది చేయాలి. సో కర్వ్ చేయడానికంటే ముందు ఎక్కడైతే మీకు 5 ఇంచెస్ మీరు పెట్టారో ఈ విధంగా పర్పెండిక్యులర్ లైన్లో ఉందో లేదా అనేది చెక్ చేసుకుని ఈ విధంగా కొంచెం స్లాంట్ అనేది రానివ్వండి. ఈ విధంగా రావడం వల్ల మీరు డాట్ వేసిన తర్వాత ఇది పైకి వస్తుంది అన్నమాట. ఓకే, ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు బర్స్ట్ డాట్ అనేది తీసుకోవాలి. సో బర్స్ట్ డాట్ తీసుకోవడానికి మనకి 2 మెథడ్స్ ఉన్నాయి. ఒక ఇంచు చూసుకుంటే 10.5 ఇంచుల వరకు మనం చెస్ట్ అనేది తీసుకోవచ్చు. లేదు అంటే మీ చెస్ట్ వాల్యూ, మీ బర్స్ట్ వాల్యూ అంటే 40 డివైడెడ్ బై 4 చేస్తే 10 ఇంచెస్. 10 ఇంచెస్కి ఒక పావు ఇంచ్ నుంచి హాఫ్ ఇంచ్ వరకు కలుపుకోవచ్చు. సో నేనైతే 10.5 ఇంచులకి నేను ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేస్తున్నాను. ఓకే, 10.5 ఇంచులకి ఒక మార్క్ చేసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్గా యాజ్ ఇట్ ఈస్గా ఒక లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా స్ట్రైట్ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మన అపెక్స్ టు అపెక్స్ పాయింట్ వచ్చేసి 4 ఇంచెస్ వరకు మనం డ్రా చేసుకుంటాం. ఓకే, 4 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి కిందకి వచ్చేసరికి ఎంత డ్రా చేయాలి అంటే కప్ సైజ్ అనేది తెలియాలి. సో కప్ సైజ్ తెలియకపోతే అన్నిటికీ ఫార్ములాస్ వర్తిస్తాయి అనుకోవద్దు. 40 డివైడెడ్ బై 12 చేస్తే 3.3 ఇంచెస్ అంటే 3.5 ఇంచులు వచ్చినట్టు 3.5కి ఇంకొక పావు ఇంచు కలుపుకుంటే 3.5 ఇంచుల దాకా మనం మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, 3.5 ఇంచుల దాకా మనం మార్క్ చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్ట్రైట్గా ఇంకొక లైన్ అనేది ఫామ్ చేయాలి. లైన్గా ఫామ్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి మనకి ఇక్కడ నుంచి బస్ట్ పాయింట్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంతైతే వాల్యూ ఉందో ఫస్ట్ ఆ వాల్యూని మనం తీసుకోవాలి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత వచ్చింది? 9.3 ఇంచెస్ వచ్చింది. సో ఈ 9.3 ఇంచెస్లోంచి మీ బస్ట్ వాల్యూ ఎంత? 40 ఇంచెస్ కదా. సో 40 ఇంచెస్, 40లో హాఫ్ అంటే 40/2 20 ఇంచెస్. ఈ 20లో మీరు 9.3 ఇంచెస్ మైనస్ చేసి మిగతాది 20 ఇంచెస్ ఎక్కడి వరకు వస్తుందో అక్కడి వరకు మీరు మార్కింగ్ అనేది చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుంటే ఎక్కడి వరకు వస్తుంది? 20 ఇంచెస్ అనేది ఇక్కడ వరకు వస్తుంది. ఓకే, ఇక్కడ వరకు అనేది వస్తుంది. సో ఇది మీకు బస్ట్ పాయింట్ అనమాట. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఈ విధంగా దీన్ని కాదు. సో ఇక్కడ ఇంకొకటి 3/4 ఇంచ్ ఎక్స్ట్రాగా డాట్ కోసం కూడా మనం మార్క్ చేసుకోవాలి కదా. సో అది కూడా మార్క్ చేసుకుని దీన్ని ఈ విధంగా కలుపుకోవాలి. ఈ 2 లైన్స్ కోయిన్సైడ్ అయ్యే విధంగా ఈ విధంగా కలుపుకోవాలి. సో ఇప్పుడు మనకి లైన్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు డాట్ అనేది ఎంత వస్తుంది అనేది ఎరెక్షన్ అనేది మనకి తెలిసింది. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నుంచి మీకు వేస్ట్ కనిపిస్తుందా? ఒక నిమిషం చూడండి. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి మార్క్ చేయండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి ఎంత వాల్యూ ఉంది అంటే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ వరకు 11.5 ఇంచులు అనేది వచ్చింది. ఎక్కడి వరకు? ఇక్కడ వరకు. ఓకే, ఇక్కడ వరకు 11.5 ఇంచులు అనేది వచ్చింది. ఒక నిమిషం చూపిస్తాను. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 11.5 ఇంచులు అనేది వచ్చింది. సో ఈ 11.5 ఇంచుల్లో మీరు వేస్ట్ అనేది మైనస్ చేయాలి. సో 11.25 మైనస్ 8.5 ఇంచెస్ చేస్తే మనకి 2.75 ఇంచెస్ అనేది వచ్చింది. సో ఈ 2.75 ఇంచెస్ని మనం మార్క్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ఆఫ్ చేసుకుని అటు సగం ఇటు సగం ఉండే విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ విధంగా మనం ఎక్కడైతే 4 ఇంచెస్కి మార్క్ చేసుకున్నామో అక్కడ ఒక లైన్ అనేది మార్క్ చేసుకుని 2.75 ఇంచెస్ని మనం హాఫ్ చేసుకుంటూ ఇటు సగం అటు సగం ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. 2.75 అండ్ ఇక్కడ కూడా 2.75 ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడి నుంచి స్ట్రైట్గా మార్క్ చేయకుండా మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా రావాలి కాబట్టి ఈ విధంగా తీసుకోండి. ఒక ఫ్రెంచ్ కర్వ్ తీసుకోండి. ఇది మీకు చాలా విధాలుగా ఉపయోగపడుతుంది ప్యాటర్న్ మేకింగ్లో కూడా. సో ఇక్కడి నుంచి ఒక 1/4 ఇంచ్ కిందకి పెట్టుకొని ఈ విధంగా మీరు మార్కింగ్ అనేది చేయండి. ఓకే, ఈ విధంగా కొంచెం కర్వింగ్ అనేది ఇస్తూ చేయండి.
ఓకే, ఈ విధంగా కర్వింగ్ అనేది చేయండి. అండ్ అలాగే ఇక్కడ కూడా సేమ్ కొంచెం కర్వింగ్ అనేది ఈ విధంగా, లేదు అంటే ఇక్కడి నుంచైనా కొంచెం కర్వ్ అనేది బ్లెండ్ చేశారనుకోండి, కప్ షేప్ అనేది నీట్గా ఎలివేట్ అవుతుంది. ఓకే, ఈ విధంగా షేప్ అనేది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మనం ఎంత వాల్యూ ఉండాలి అంటే 3.5 కదా మనం పెట్టుకున్నది. సో 3.5 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదో చూసుకుని 3.5కి మనం మార్క్ చేసుకుంటాం. సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇక్కడి నుంచి కూడా అంతే 3.5 ఇంచెస్కి ఇక్కడ ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాం. యాక్చువల్గా మన మీటింగ్ పాయింట్ అనేది ఇది. ఓకే, 3.5 ఇంచెస్. సో ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది ఇక్కడికి చేసుకుంటాము. ఓకే, ఇక్కడి నుంచి కూడా సేమ్ ఇక్కడి నుంచి స్ట్రైట్గా పెట్టుకొని ఇంకొక మార్కింగ్ అనేది ఇక్కడ చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ మార్క్ చేసాం కదా. సో ఎక్కడైతే మీరు లైన్ పెట్టారో అక్కడి నుంచి ఈ విధంగా పెట్టి స్ట్రైట్గా మార్క్ చేయాలి. సో ఇక్కడికి మీకు డాట్ అనేది ఎండ్ అయిపోవాలన్నమాట. ఓకే, ఇక్కడ నుంచి 3/4 ఇంచ్ అనేది డాట్ లెంత్ పెట్టుకుంటాము. సో అలాగే డాట్ విడ్త్ కూడా సేమ్ 3/4 ఇంచ్ మాత్రమే పెట్టుకుంటాం. సో ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ విధంగా డాట్ విడ్త్ పెట్టుకున్న తర్వాత సో ఇప్పుడు ఈ రెండు డాట్స్ని ఈ విధంగా కలుపుకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఇంచి ఇది, సో ఇక్కడ నుంచి ఇది. ఓకే, ఈ విధంగా కలిపిన తర్వాత ఒకసారి డాట్ లెంత్ కూడా చెక్ చేసుకోండి. సో బ్లౌజ్లో ఇంత డీటెయిల్గా చేయాలా అంటే ఖచ్చితంగా చేయాలి. సో ఇలా చేస్తేనే మీకు కరెక్ట్ మెజర్మెంట్ అనేది వస్తుందన్నమాట. బోటిక్ స్టైల్ ఫినిషింగ్ కూడా వస్తుంది. ఇది మాస్టర్ ప్యాటర్న్ మెథడ్. ఒకసారి ఈ మెథడ్లో ట్రై చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు ఇక్కడి నుంచి ఈ విధంగా పెట్టుకొని ఈ 3 లైన్స్ కలిసే విధంగా ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోండి. చాలా లైట్గా పెట్టండి. ఓకే ఓకే, ఈ విధంగా పెట్టి ఇప్పుడు సేమ్ ఇక్కడి నుంచి కూడా ఇక్కడికి ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేయండి. సో ఇక్కడి నుంచి కూడా కొంచెం పైకి ఈ విధంగా. ఓకే ఓకే, ఈ విధంగా మార్కింగ్ అనేది చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఏం చేస్తారు అంటే ఒక 1/2 ఇంచ్ పైకి అక్కర్లేదు కానీ ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్లో డాట్ అనేది వేయండి. డాట్ అనేది ఇక్కడితో ఎండ్ చేసేయండి, ఇక్కడ వరకు రానిపోద్దు. ఓకే, ఇప్పుడు మీరు డాట్ విడ్త్ వచ్చేసి ఎక్కడి వరకు రావాలి? ఇది డాట్ విడ్త్ అనేది 2.9 ఇంచెస్. సో 2.9 ఇంచెస్కి డాట్ విడ్త్ వచ్చేలాగా పెట్టుకొని ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి కొంచెం కిందకి పెడదాము. సో 1/4 ఇంచ్ గ్యాప్లో ఈ విధంగా. ఓకే, ఈ విధంగా డాట్ విడ్త్ అనేది మార్క్ చేసుకోండి. ఇప్పుడు కర్వింగ్ కూడా ఇక్కడ మనం చేసేద్దాం. ఓకే, ఈ విధంగా కర్వింగ్ అనేది చేసుకొని ఇక్కడి నుంచి మనం క్రాస్ అనేది తీయాలి. సో కొంచెం క్రాస్గా ఈ క్రాస్ని ఈ విధంగా ఇందులోకి కలిపేయండి ఈ విధంగా. సో ఇప్పుడు ఇక్కడి నుంచి చూడండి, ఇక్కడ నుంచి ఎంతైతే మనం వాల్యూ పెట్టామో 3.5 ఇంచెస్ని హాఫ్కి ఫోల్డ్ చేయండి. హాఫ్కి ఫోల్డ్ చేసిన తర్వాత ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకోండి. 1/2 ఇంచ్ టు 1/4 ఇంచ్. ఓకే, ఇప్పుడు ఈ లైన్, ఇప్పుడు ఈ లైన్ ఇక్కడ టచ్ అయ్యే విధంగా ఎక్కడ వరకు అయితే టచ్ అవుతుందో ఆ లైన్కి ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ లైన్ ఓకే, ఈ లైన్ ఈ విధంగా ఎక్కడి వరకు అయితే మార్క్ అవుతుందో సో కొంచెం తగ్గించుకున్న పర్లేదు, ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఇక్కడ మనం ఎంతైతే పెట్టుకున్నామో ఖర్చు కోసం ఆ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా మార్క్ చేయండి. ఓకే, ఈ విధంగా మనం కర్వింగ్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో ఇక్కడ నుంచి కూడా సేమ్ ఈ విధంగా కంప్లీట్ చేస్తామన్నమాట. ఓకే, ఈ విధంగా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడ మనం
చిన్నగా షేప్ అనేది ఇవ్వాలి. ఇలా షేప్ ఇవ్వడం వల్ల మీకు కట్ చేసేటప్పుడు చాలా రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో పర్ఫెక్ట్గా ఇచ్చుకోండి, రౌండింగ్ అనేది బ్లెండ్ అయ్యే విధంగా. ఓకే ఓకే ఈ విధంగా మనకి పార్టింగ్ అనేది కంప్లీట్ అయిపోయిందనమాట. సో ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం ఇప్పుడు ఈ కర్వింగ్ ఉంది కదా చూడండి. సో ఇట్లా కోణంగా లేకుండా కర్వింగ్ అనేది కొంచెం రౌండ్ పర్ఫెక్ట్గా వచ్చేలాగా చూసుకొని ఈ విధంగా పెట్టుకొని రౌండింగ్ అనేది పర్ఫెక్ట్గా చేయండి. ఓకే ఈ విధంగా పర్ఫెక్ట్గా చేసిన తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది చెక్ చేయండి. పైన ఒక ½ ఇంచ్ అనేది రౌండింగ్ వదిలేసి ఈ విధంగా స్టార్ట్ చేసుకుంటూ ఈ విధంగా 9 ఇంచెస్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. అర్థమైంది కదా. సో 9 ఇంచెస్ ఆర్మ్ హోల్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. 9 + 9 18. సో ఈ విధంగా మనం ఆర్మ్ హోల్ అనేది కంప్లీట్ చేసాము. ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు చూడండి, బ్యాక్ ఫ్రంట్ కంప్లీట్ అయిపోయింది కదా. సో బ్యాక్ని ఈ విధంగా ఫ్రంట్ పైన ఈ విధంగా ప్లేస్ చేసుకోవాలి. సో ఈ విధంగా ప్లేస్ చేసుకున్నప్పుడు మనకి ఇవి రెండు ఈక్వల్గా ఉండాలి అండ్ అలాగే ఈ లైన్కి కూడా ఇది ఈక్వల్గా ఉండాలి. దీనికి ఈ విధంగా ఈక్వల్గా ఉండాలి. ఈ విధంగా ఈక్వల్గా పెట్టుకున్న తర్వాత సో ఒక 3/4 ఇంచ్ మనం వదిలేసుకొని ఇక్కడ నుంచి ఎంతైతే వచ్చిందో అంత మనం మార్క్ చేసుకోవాలి. సో 3/4 ఇంచ్ వదిలేస్తే ఎంత వచ్చింది? 3.75 ఇంచెస్ అనేది వచ్చింది. సో ఈ 3.75 ఇంచెస్ అనేది మన షేప్ బెల్ట్ అనమాట. సో తీసుకుంటాము ఈ విధంగా స్ట్రైట్ లైన్ తీసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటాము. ఇక్కడ నుంచి మనం 8.5 ఇంచెస్ కదా. సో 8.5 ఇంచెస్ అనేది ఎక్కడి వరకు వస్తుందో చూసుకొని అక్కడ వరకు ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకుంటాం. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇంకొక లైన్ అనేది డ్రా చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు ఇక్కడ 3.75 ఇంచెస్ అనేది మనం మార్క్ చేసుకోవాలి. ఓకే 3.75 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను. అండ్ అలాగే ఇక్కడ నుంచి ఇక్కడికి ఈ మధ్యలో విడ్త్ అనేది మనం క్యాలిక్యులేట్ చేయాలి. సో 8.5 డివైడెడ్ బై 3 చేయండి. సో 3 చేస్తే 2.8 ఇంచెస్ వచ్చింది. దీనికి ఒక 1/4 ఇంచ్ కలుపుకొని 3 ఇంచెస్కి మనం మార్క్ చేసుకుంటాం. ఈ 1/4 ఇంచ్ ఎందుకు అంటే మనం ఎదుర హుక్ అండ్ ఐ పట్టీ కోసం కూడా వదలాం కదా. సో అందుకోసం 3 ఇంచెస్ దగ్గర నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ ఎంత మార్క్ చేసాము? 3.75. సో ఇక్కడ వచ్చేసరికి ఎంత మార్క్ చేస్తాము అంటే 2.75 అంటే 1 ఇంచ్ తగ్గించి మనం మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ వచ్చేసి 2.75 అనేది మార్క్ చేసుకుంటాం. ఇక్కడ వచ్చేసి 2.75 ఇంచెస్. సో ఇక్కడ వచ్చేసి ఈ 2.75కి ½ ఇంచ్ కలుపుకొని మార్క్ చేసుకుంటాం. అంటే 3/4. సో 3/4 ఇంచ్ అనేది ఈ విధంగా మార్క్ చేసుకుంటాం. సో ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే వీటికి నాచెస్ అనేవి పెట్టుకోవాలి. సో వీటికి నాచెస్ పెంచి ఇక్కడికి ఎంతైతే మార్కింగ్ వస్తుందో సో అక్కడ వరకు ఈ విధంగా పెట్టుకొని మార్క్ చేసుకోండి. సో ఇక్కడికి మార్కింగ్ అనేది వచ్చింది ఈ విధంగా. ఓకే దీనికి లైన్ టచ్ అయ్యే విధంగా ఇక్కడికి వచ్చింది. అండ్ అలాగే ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడికి మార్కింగ్ ఎక్కడైతే వస్తుందో ఇక్కడికి మార్క్ చేసుకుంది. ఎగ్జాక్ట్గా 3/4 ఇంచ్ లేదా ½ ఇంచ్ వరకు వస్తుంది అనమాట. ఓకే ఈ విధంగా పెట్టుకొని ఇక్కడ నుంచి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి. అలాగే ఎక్స్ట్రాగా ఇదే స్లాంటింగ్ లైన్లో ఇంకొక మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఇది మన ఎగ్జాక్ట్ మెజర్మెంట్. సో ఇక్కడ కూడా అంతే, ఇది మన మెజర్మెంట్. ఓకే ఇది మన మెజర్మెంట్. సో ఇక్కడ నుంచి దీనికి ఈ విధంగా లైన్ అనేది కలుపుతాము. అండ్ అలాగే ఇక్కడి నుంచి దీనికి ఈ విధంగా లైన్ అనేది కలుపుతాం. ఓకే ఈ విధంగా మనకి షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఈ లైన్స్ అనేది మనం డిలీట్ చేసేయచ్చు. ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ ఈ విధంగా పెట్టుకొని ఈ విధంగా ఒక 1/4 ఇంచ్ మార్క్ చేసుకొని స్ట్రైట్గా ఒక మార్కింగ్ అనేది చేసుకొని ఇక్కడ నుంచి పర్పెండిక్యులర్ లైన్లో ఈ విధంగా మార్కింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా చేయడం వల్ల మీకు షేప్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది కంప్లీట్ చేస్తాం. 2.75కి 3.25
5 ఇంచెస్. ఓకే, ఈ విధంగా ఈ లెంత్ వచ్చేసి ఓకే, ఈ టోటల్ లెంత్ వచ్చేసి 8.5 ఇంచెస్. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకుంటాము. సో ఇప్పుడు కూడా దీన్ని కట్ చేసి చూపిస్తాను. సో ఇప్పుడు స్లీవ్స్కి వద్దామండి. స్లీవ్స్ వచ్చేసి స్లీవ్ లూజ్ వచ్చేసి స్లీవ్ లెంత్ వచ్చేసి 6 ఇంచెస్ అండ్ అలాగే స్లీవ్ లూజ్ వచ్చేసి 6.25 ఇంచెస్. ఓకే, ఫస్ట్ 6 ఇంచెస్ కదా, 6 ఇంచెస్ అంటే మనం 6.5 వరకు మనం తీసుకోవచ్చు. సో 6.5 కంటే కూడా ముందు ఒక లైన్ డ్రా చేసుకుందాము. ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకుని ఇక్కడ నుంచి ఇంకొక హాఫ్ ఇంచ్, మీరు లైనింగ్ అయితే 3/4 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు డ్రా చేసుకోండి. నార్మల్ లైనింగ్ అయితే ఒక హాఫ్ ఇంచ్ వరకు డ్రా చేసుకోండి. ఇక్కడ నుంచి 6 ఇంచెస్ ఇక్కడ నుంచి పైకి ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రాగా ఈ విధంగా డ్రా చేసుకొని ఈ విధంగా స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎప్పుడు కూడా స్లీవ్ అనేది ఈ స్లీవ్ ఆర్మ్ హోల్ మాత్రమే కాదు, ఆర్మ్ హోల్ కింద చంక దగ్గర లూజ్ ఉంటుంది కదా, దాన్ని ఏమంటారంటే ఆర్మ్ రౌండ్ అంటే బైసెప్ లూజ్ అనమాట. సో అది కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. దాన్ని బట్టి మన క్యాప్ హైట్ అనేది డిసైడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడైతే నేను చెస్ట్ని బేస్ చేసుకుని చెప్తున్నాను చూడండి. చెస్ట్ వాల్యూ వచ్చేసి 38 డివైడెడ్ బై 10, దట్ ఈస్ 3.8 ఇంచెస్. సో క్యాప్ హైట్ అనేది 3.8 ఇంచెస్ అన్నమాట. క్యాప్ హైట్ అంటాము, క్యాప్ 8 ఇంచెస్. అది ఎలా వస్తుంది అంటే చెస్ట్ డివైడెడ్ బై 10 చేస్తాం. ఓకే, చెస్ట్ డివైడెడ్ బై 10. సో ఇక్కడ నుంచి వచ్చేసి చెస్ట్ డివైడెడ్ బై 10 అంటే 3.8 ఇంచెస్. సో ఇక్కడ వరకు మనకి ఆర్మ్ డౌన్ అనేది వస్తుంది. సో ఆర్మ్ డౌన్ మార్క్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఈ విధంగా ఒక మార్కింగ్ అనేది చేసుకుంటాము. సో 9 ఇంచెస్ కదా ఆర్మ్ హోల్ అనేది. సో 9 ఇంచెస్లో ఒక 1/4 ఇంచ్ తగ్గించుకొని ఇక్కడ నుంచి ఎంత వస్తుందో మార్క్ చేసుకోవాలి. సో 9 ఇంచెస్లో 1/4 ఇంచ్ తగ్గించాలి అంటే ఇక్కడ నాకు క్లాత్ సరిపోలేదు, 8.75 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలన్నమాట. ఓకే, 8.75 ఇంచెస్. ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఒక మార్క్ చేస్తున్నాను. సో 8.75 ఇంచెస్ మనం మార్క్ చేసుకుంటాం. చెప్పాను కదా నేను ఎప్పుడు ఇది ఒకేలా ఉండకూడదు. సో చూస్తానండి. సో ఎప్పుడు కూడా మీ ఆర్మ్ రౌండ్ వచ్చేసి ఆర్మ్ హోల్ 9 ఇంచెస్ ఉందంటే దానికి 1 to 1.5 ఇంచెస్ ఇది తక్కువ ఉండాలి. ఓకే, ఈ విధంగా చూసుకోవాలి. సో 8 ఇంచెస్ అంటే మేబీ వాళ్ళకి ఆర్మ్ అనేది మన చేయి అనేది లావుగా ఉందనుకోండి ఇది సరిపోతుంది, లేదు సన్నగా ఉందంటే ఇది ఇంకా తగ్గించాలి, క్యాప్ హైట్ ఇంకా పెంచాలి. ఓకే, ఈ విధంగా అనమాట. అండ్ అలాగే స్లీవ్ లెంత్ మీద బేస్ అయ్యి కూడా క్యాప్ హైట్ డిపెండ్ అయి ఉంటుంది. అవి ఫర్దర్ వీడియోస్లో నేను మీకు చెప్తాను. ఓకే, ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంతైతే వాల్యూ వచ్చిందో దాన్ని హాఫ్ చేయండి, ఇక్కడికి వస్తుంది. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ మార్క్ చేయండి. అండ్ అలాగే ఇక్కడ నుంచి కూడా ఎంతైతే వాల్యూ వచ్చిందో 3.8 ఇంచెస్ దాన్ని హాఫ్ చేయండి. ఇక్కడ నుంచి ఒక 1/4 ఇంచ్ పైకి మార్క్ చేయండి. ఇది సెంటర్ ఆఫ్ ద లైన్ అనమాట. ఈ విధంగా మార్క్ చేయండి. అండ్ ఇక్కడ నుంచి కూడా ఈ విధంగా మార్క్ చేయండి. సో ఇప్పుడు ఆర్మ్ హోల్ కర్వ్ అనేది తీసుకోండి. సో ఆర్మ్ హోల్ కర్వ్ వచ్చేసి హాఫ్ ఆఫ్ ద ఆర్మ్ హోల్ అంటే 9 ఇంచెస్ కదా, 9 డివైడెడ్ బై 5 చేయండి, 1.8 ఇంచెస్. సో ఇక్కడ నుంచి మీరు 1.8 ఇంచెస్ మీరు ఖచ్చితంగా పెట్టుకోవాలి. 1.8 ఇంచెస్ అంటే ఈ హ్యాండ్ కొంచెం లావుగా ఉంటుంది కదా బాల్ దగ్గర. సో 1.8 ఇంచెస్ వస్తుంది. ఇక్కడ నుంచి పైకి ఒక 1/4 ఇంచ్ పెట్టుకోండి. ఓకే, 1/4 ఇంచ్ పెట్టుకొని ఈ లైన్ కలిసే విధంగా మార్క్ చేసుకోవాలి. ఓకే, ఈ 2 లైన్స్ కలిసే విధంగా ఈ విధంగా మార్క్ చేయండి. ఇక్కడ వరకు చేయండి సరిపోతుంది. ఇక్కడ నుంచి సేమ్ ఈ లైన్ ఈ విధంగా ఎక్కువ కావద్దు, లైట్ కర్వ్ వచ్చే విధంగా ఈ విధంగా మార్క్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా బ్యాక్ అయిపోయింది. సో మనం ఇక్కడ ఎంత పెట్టాం, 1.8 పెట్టాం కదా, దీన్ని హాఫ్ చేయండి. హాఫ్ చేస్తే ఇక్కడ వరకు వస్తుంది.
సో ఇక్కడి నుంచి మనం కర్వ్ అనేది రావాలి. సో ఇక్కడి నుంచి ఒక ½ ఇంచ్ ఓకే ఇక్కడికి వస్తుంది. సో ఇక్కడ తీసుకొని సేమ్ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఎక్కువ కర్వ్ తీయకండి, ఎందుకంటే ముడతలు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే ఇది పెద్ద హ్యాండ్ కాబట్టి ఎక్కువ క్లాత్ రాదు. ఎక్కువ తీసేస్తే మీకు క్లాత్ అడ్జస్ట్ అవ్వక మీకు టైట్గా పట్టేయడం అలాంటివి ఉంటాయి. సో చాలా తక్కువగానే తీసుకోండి ఆర్మ్ కర్వ్ అనేది. ఎంత లైట్గా తీయగలిగితే అంత తీయండి. ఓకే చాలా తక్కువ వస్తుంది ఆర్మ్ హోల్ కర్వ్. ఓకే ఇక్కడ వచ్చేసి 6 ఎంత వచ్చింది, ఆర్మ్ లూజ్ వచ్చేసి 6.25. సో సేమ్ 6.25 పెట్టుకోండి. ఇఫ్ యూ హ్యావ్ లైనింగ్, మీరు లైనింగ్ యూస్ చేసినట్లయితే 6.5 వరకు పెట్టుకోండి. మీకు లైనింగ్ అంటే 2 క్లాత్స్ ఉంటాయి కాబట్టి 6.5 వరకు పెట్టుకోండి. సో నేను 6.5 పెట్టాను. మీరు లైనింగ్ మీద కట్ చేస్తారా నార్మల్గా కట్ చేస్తారా అనేది మీ ఇష్టం అనమాట. ఓకే ఈ విధంగా పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీని నుంచి దీనికి ఈ విధంగా మార్క్ చేసుకోండి. పడుతుంది ఇక్కడ ఎక్స్ట్రాగా, సో దాని మీద డ్రా చేసుకోండి. సో నేనైతే ఇక్కడ వరకే పెట్టాను. మీరు పేపర్ మీద డ్రా చేసినప్పుడు ఇంకా ఎక్స్ట్రాగా మీరు పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఒకసారి ఆర్మ్ హోల్ అనేది చెక్ చేయండి. బ్యాక్ ఆర్మ్ హోల్, ఫ్రంట్ ఆర్మ్ హోల్ చూడండి. ఓకే 9 ఇంచెస్, నియర్లీ 9 ఇంచెస్ వచ్చింది. సో నో ప్రాబ్లం. ఇక్కడ 1 పాయింట్లో వచ్చింది కాబట్టి సో అదే 1 పాయింట్ని నేను కలిపేస్తాను ఈ విధంగా. సో 1 పాయింట్ అటు ఇటు అయినా నో ప్రాబ్లం. సో తక్కువ కొండ చూసుకోండి, ఎక్కువైనా కానీ మీకు ఫోల్డింగ్లో కట్ అవుతుంది కదా. ఓకే 9 ఇంచెస్ అనేది మనకి ఆర్మ్ హోల్ కరెక్ట్గా వచ్చింది. ఈ విధంగా ట్రై చేయండి, ఎక్కడ సాగదీయద్దు, జస్ట్ అట్లా వేసుకుంటూ వెళ్ళిపోండి అంతే. ఓకే ఈ విధంగా అయిపోయిన తర్వాత ఒకసారి దీన్ని కట్ చేసి సో చూడండి బ్యాక్ని నేను పెట్టి చూపిస్తున్నాను. ఫ్రంట్ అయితే కొంచెం అతుకు పడుతుంది కాబట్టి ఇది పెట్టడానికి వీలు అవ్వదు. సో ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్దాము. ఓకే ఈ విధంగా పెట్టుకుంటూ వెళ్తే చూసారు కదా, ఒక పావించ్ మనకి ఎక్స్ట్రాగానే వచ్చింది. సో ఇది ఎక్స్ట్రాగా వచ్చిందని ఏమీ ప్రాబ్లం లేదు, ఎందుకంటే మీరు కుట్టేటప్పుడు కొంచెం క్లాత్ మెషిన్ మీద తీసుకుంటూ ఉంటుంది, కొంచెం స్ట్రింక్ అవుతూ ఉంటుంది. అలాగే మనం స్లీవ్స్ జాయిన్ చేసేటప్పుడు ఇక్కడ మనం కొంచెం క్రింజ్ అంటే నొక్కుతాం కదా, సో అప్పుడు మనకి కవర్ అయిపోతుంది. ఓకే నో ప్రాబ్లం ఎట్ ఆల్. దానివల్ల మీకు ముడతలు వస్తుంది అన్న ప్రాబ్లం ఏమీ ఉండదు. సో ఈ విధంగా బ్లౌజ్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ అయిన తర్వాత ఈ విధంగా వస్తుంది బ్లౌజ్ కటింగ్ అనేది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవుతూ ఉండండి. సో మీకు లాస్ట్గా ఫైనల్గా ఒక విషయం చెప్తాను చూడండి. ఇక్కడి నుంచి ఇక్కడికి మీకు ఎంతైతే గ్యాప్ వచ్చిందో, ఫ్రంట్ ఆర్మ్ హోల్కి బ్యాక్ ఆర్మ్ హోల్కి ఎంతైతే గ్యాప్ వచ్చిందో మ్యాక్సిమం ½ ఇంచ్ వచ్చింది. స్టార్టింగ్ నేను చూసుకుంటే ½ ఇంచ్ అలా మ్యాక్సిమం ½ ఇంచ్ వచ్చింది. సో అదే ½ ఇంచ్ అనేది ఇక్కడ కూడా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోండి. చూడండి ఇక్కడ కూడా మ్యాక్సిమం ½ ఇంచ్ వచ్చేలాగా చూసుకోండి. ఓకే ఇక్కడ ఎంతైతే గ్యాప్ వచ్చిందో మ్యాక్సిమం ½ ఇంచ్ వరకు వచ్చేలా చూసుకోండి. అప్పుడు మీకు ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట.